నమస్తే, వెల్కమ్ టు అవర్ హెల్త్ స్పెషల్ ప్రెజెంటేషన్. మన ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా తరచూ వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారు కదా. గతంలో జరిగిన విషయాలు కానీ, చేయాల్సిన పనులు కానీ సరిగ్గా గుర్తురాక తెగ ఇబ్బంది పడుతున్నారా? సాధారణంగా మనం దీనిని వయసు పైబడ్డం వల్ల వచ్చే సమస్య అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం ఏంటంటే, ఈ మతుమరుపు వెనుక అసలు విలన్ విటమిన్ల లోపమంట. అవును, మనం సరైన పోషకాహారం కనుక తీసుకోకపోతే అది నేరుగా మన మెదడు తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ICMR NIN తాజా అధ్యయనంలో తేలింది. అసలు మన శరీరంలో ఏ విటమిన్లు తగ్గితే జ్ఞాపక శక్తి మందగిస్తుంది? బీపీ, షుగర్ ఉన్న వారికి దీనివల్ల ఎలాంటి ముప్పు ఉంది? హైదరాబాద్లో చేసినటువంటి ఈ ప్రత్యేక పరిశోధన చెబుతున్నటువంటి షాకింగ్ వివరాలు ఇప్పుడు మన పొలిటికో స్పెషల్ స్టోరీలో చూసేద్దాం, వచ్చేయండి. సాధారణంగా ముసలితనంలో మతిమరుపు లేదా జ్ఞాపక శక్తి మందగించడం అనేది చాలా సహజమైన ప్రక్రియ అని అనుకుంటాం. అయితే దీనికి కేవలం వయసు మాత్రమే కారణం కాదని, శరీరంలో ఇందాకలే మనం మాట్లాడుకున్నట్టు విటమిన్ లోపం కూడా ప్రధాన కారణమని హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధన సంస్థ ICMR NIN తెలిపింది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ మతిమరుపు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా హైదరాబాద్కు చెందిన 55 నుంచి 85 ఏళ్ల వయసు ఉన్నటువంటి 184 మంది వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని శాస్త్రవేత్తలు చాలా లోతుగా పరిశీలించారు. వారి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించగా సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో ఏకంగా 36.4% మందిలో జ్ఞాపక శక్తి తగ్గడానికి సంబంధించిన ప్రాథమిక సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. వీరి రక్త నమూనాలను సమగ్రంగా పరీక్షించినప్పుడు శరీరానికి ఎంతో అత్యవసరమైన విటమిన్ డితో పాటు బి కాంప్లెక్స్ విటమిన్లు, అదేవిధంగా B1, B2, B6, B9 మరియు B12 స్థాయిలు కూడా చాలా దారుణంగా పడిపోయినట్లు గమనించారు. ఇక వీటిలో కూడా ప్రత్యేకంగా విటమిన్ డి, విటమిన్ B2, విటమిన్ B9 లోపాలు అత్యంత తీవ్ర స్థాయిలో నమోదయ్యాయి. అదే సమయంలో ఎవరి రక్తంలో అయితే విటమిన్ డి మరియు విటమిన్ B6 తగినంత మోతాదులో లేవు, వారిలో మెదడు కణాలు చాలా చురుగ్గా పనిచేయనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల్లో రక్తంలో కూడా చక్కెర స్థాయిలు మరియు బీపీ కూడా ప్రమాదకరంగా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. కాబట్టి ఇది కేవలం వయసుతో వచ్చే మార్పు మాత్రమే కాదని, శరీరంలో సరైన విటమిన్లు గనక లేకపోతే ఉత్పన్నమయ్యే తీవ్రమైన పోషకాహార లోపమని ఈ పరిశోధన ఖరాఖండిగా చెప్తోంది. చూశారు కదా, మన ఇంట్లోని పెద్దవారు పదే పదే విషయాలు మర్చిపోతుంటే దానిని అస్సలు తేలిగ్గా తీసి పడేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన విటమిన్ పరీక్షలన్నింటినీ చేయించండి. వారు సూచించిన విధంగా సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ వృద్ధుల్లో మెదడు ఆరోగ్యాన్ని, అదేవిధంగా జ్ఞాపక శక్తిని మళ్లీ మెరుగుపరచడానికి తోడ్పడండి. మీ ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచండి. వారిని ఆరోగ్యంగా చూసుకోండి. ఇలాంటి మరింత విలువైన సమాచారం మనకి ఎంతో అవసరం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో అన్నింట్లో కూడా షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టడం, అదేవిధంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ హెల్త్ అప్డేట్స్, సైంటిఫిక్ రీసెర్చ్ వివరాలు ప్రతిరోజు మీకు అందాలంటే మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండటానికి కింద ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.